నమస్తే తెలంగాణ. రేవంత్ సిఫారసులకు ఢిల్లీలో బ్రేక్. నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్. రాష్ట్ర ఇన్ఛార్జితో కలిసి నామినేటెడ్ జాబితా రూపొందించాలని ఆదేశాలు. పార్లమెంటు ఎన్నికల కోడ్కు ముగిసిన 3 వారాలైనా వెలువడని ఉత్తర్వులు. ఇప్పటికే రేవంత్పై మంత్రుల కుతకుత. అధినాయకత్వంతో టచ్లో పలువురు. కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ ఎంపికలో అధిష్టానం మార్క్ కనిపిస్తుందా? పాపం బీఆర్ఎస్కి ఏమి దొరకట్లేదు, చాలా వెల్తీగా ఉంది. ఇది ఒక్కటి దొరికింది, పాపం రాస్తున్నారు. పల్లెల్లో బిందెల సేద్యం. వర్షాల కోసం రైతుల ఎదురుచూపులు. చినుకు లేక ముందుకు సాగని సాగు. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం. వర్షాధార పంటల సాగుపై తీవ్ర ప్రభావం. ఇందాకనే అనుకున్నాం కదా జై, హైదరాబాద్లోనే వర్షాలు అని పడుతున్నాయి, పల్లెలలో లేవు. ఈ ఎకాలజికల్ బ్యాలెన్స్ తగ్గిపోయింది, అంటే చెడిపోయింది. మరి హైదరాబాద్లోనే అన్ని ఫెసిలిటీస్ హైదరాబాద్లోనే పెట్టడం కూడా గవర్నమెంట్ తప్పు కదా. కొన్ని దశాబ్దాలుగా అనుకుంటున్నాం మనం ఈ అర్బనైజేషన్ యొక్క నష్టాలని. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ బెంగళూరులో చూసినాం, ఢిల్లీలో చూసినాం. బెంగళూరులో ఒక్కసారి వరదలు చెన్నైని ముంచెత్తింది, అండ్ బెంగళూరు ఇప్పుడు నీళ్ళు లేవు. ఈ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. ఎప్పుడైనా కూడా ఒక ఇండస్ట్రీస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఒక కుటుంబానికి, ఒక మనిషికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అక్కడే ఊర్లలో లేదా ఊర్ల దగ్గరలో ఉన్నటువంటి చిన్న చిన్న టౌన్స్ని క్రియేట్ చేసుకోగలిగితే ఇప్పుడు దేశమంతా అభివృద్ధి చెందుతుండే, రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుండే. కానీ ఎవరు వచ్చినా హైదరాబాద్కు తీసుకురావాలి, హైటెక్ చూపించాలి, హైటెక్ సిటీ చూపించాలి, లేదా హుస్సేన్ సాగర్ చూపించాలి, కథం ఇక్కడ పెట్టుబడులు పెట్టియాలి. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ చూపించాలి, పెట్టుబడులు పెట్టియాలి. దీనికి బదులు తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా వరకు చాలామంది స్వతంత్రంగా పనిచేసి ఒక క్లస్టర్ డెవలప్మెంట్ ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో ఏం పెట్టాలి, ఎట్లా పెట్టాలి, అప్పుడు సమగ్రంగా తెలంగాణను ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చో చాలామంది వర్క్ చేశారు. చాలా రిపోర్ట్లు ఉన్నాయి. మొన్నటి వరకు అఫ్కోర్స్ కేసీఆర్కు దొరికినటువంటి ఇన్ని ప్లాన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ తెలంగాణ ఉద్యమంలో అందరూ ఆయనకు ఇచ్చిరని మనకు తెలుసు. వాటి నుంచి కొన్నిటిని ఆయన తీసుకొని ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. కాబట్టి హైదరాబాద్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టడం అనేది అంత సమంజసమైనటువంటిది కాదు. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య, ఇంతమందికి ఒక సిటీ ఒకప్పుడు 50,000 మందికి మాత్రమే డిజైన్ చేసినటువంటి సిటీ అదే ఏరియాలో ఇప్పుడు కోట్లు, ఆల్మోస్ట్ 1,20,00,000 1,50,00,000 దగ్గరకు వస్తుంది మనకి జనాభా. అదేవిధంగా ఫ్లోటింగ్ జనాభా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించుకోండి, కొన్ని ఏరియాల్లో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయి. రెసిడెన్షియల్ ఏరియాస్ తీసుకుంటే సపోజ్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు రెసిడెన్షియల్ ఏరియాలో ఒక ఇంట్లో 4, 5 ఉంటారు అంతే. ఎగ్జాంపుల్ ఒక 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్లో లేకపోతే ఇంటిలో 5 ఉంటారు. ఆ 5 లేదా 6 ఒక బోర్ ఉంటుంది, నీళ్లు తక్కువగా వాడడం కావచ్చు, ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ కరెక్ట్గా ఉంటాయి. అదే ప్లేస్లో ఒక బిల్డింగ్ కట్టి, అపార్ట్మెంట్ కట్టి, దాని తర్వాత ఏమైంది, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అంటే అదే 200 గజాలు కావచ్చు, 500 గజాల్లో
ఒక 50 మంది ఉంటారు. ఆ డ్రైనేజ్ ఫ్లో ఎలా ఉంటుంది, నీళ్ళు ఎన్ని అవసరం పడతాయి, ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడేమైపోయింది, ఏకంగా హాస్టల్స్ వచ్చేసినాయి. అక్కడ 50 మంది ఉండే ప్లేస్లో 500 మంది ఉంటున్నారు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ ఎంతమంది కోసం డిజైన్ చేయబడ్డది? ఒక కాలనీలో ఒక 100 ఇళ్ళకి కలిపి ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 50 mm డయా మన డ్రైనేజ్ పైప్ వేస్తారు. కానీ అది ఓవర్ఫ్లో అయిపోతుంది, రోడ్లన్నీ దుర్గంధం అయిపోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో చిత్రగుప్త్ ప్రభుత్వానికి విన్నతి, ప్రజలకు కూడా విన్నతి. మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని రెసిడెన్షియల్ ఏరియాస్ని కమర్షియల్గా చేసేసి హాస్టల్స్కి ఇచ్చేసి ఆ ఏరియా మొత్తం, ఇది గవర్నమెంట్ వైఫల్యం, ఇండివిజువల్ వైఫల్యం కాదు. ఇది ఇండివిజువల్, మనకు ఎవరికైనా ఉంటుంది డబ్బులు రావాలి అండ్ ఎందుకంటే సిటీ పెరుగుతుంది, అవసరాలు పెరుగుతాయి. కానీ ఇష్టం వచ్చినట్టు హాస్టల్స్, ఈ హాస్టల్స్ మీద చిత్రగుప్త్ భవిష్యత్తులో ఒక అంటే ఈ సిటీ డెవలప్మెంట్ ప్లాన్ కావచ్చు, సిటీలో ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అనేది రన్ చేస్తాం. ఇది మనము తీసుకోవాలా, నోట్ చేసి పెట్టుకోండి ఇది. సో తప్పకుండా ఈ సిటీలో ఎలా మన ఇన్ఫ్రాస్ట్రక్చరు అస్తవ్యస్తం అవుతుంది, డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది, వాటర్ స్కార్సిటీ. ఈరోజు బెంగళూరును చూసి మనము నేర్చుకోవాలి. వాటర్ స్కార్సిటీ చాలా మనకు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇవి వస్తే వరదలు వస్తాయి, లేదంటే మొత్తం ఎండిపోతాయి. మనకి వాటర్ టేబుల్ తగ్గిపోతుంది, వాటర్ టేబుల్ డౌన్ అయిపోతుంది. సో దీనికి చర్యలు చేపడతారని చెప్పేసి చిత్రగుప్త్ తరపున గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కాబట్టి పల్లెల్లో బిందు సేద్యం, ఈ నేటి నుంచి జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె. ఈ గవర్నమెంట్ మారినప్పుడల్లా మనకి ఒకటి గమనిస్తాం మనం, ఫస్ట్ అందరూ సమ్మెలు చేస్తారు, ఇక వాళ్ళకి ఏదో వాగ్దానాలు ఇస్తారు. ఈ సమ్మెలు కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ రాగానే మనము అన్నిటి మీద సపోజ్ ఫుడ్ సేఫ్టీ, రెస్టారెంట్ల మీద వాళ్ళు అటాక్ చేస్తారు. రెస్టారెంట్ ఏదో అందరికి చెక్ చేస్తారు, హడావిడి చేస్తారు. మరి వాళ్ళకి ఏమైనా ముడతాయా లేకపోతే ఎట్లా అనేది ప్రజలందరికీ తెలుసు. తర్వాత మళ్ళీ మాట ముచ్చట ఉండదు. రమణ్ సింగ్కు నోటీసులు ఇవ్వాలి, కేంద్ర మంత్రులు అధికారుల విచారణ తీసుకోవాలి. 6,000 కోట్ల నష్టమని పత్రికలు ఎట్లా రాసినాయి, వాటిని కూడా విచారణకు పిలిపిస్తే సమగ్రంగా ఉంటుంది. కమిషన్ ఏర్పాటుకు బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యుత్ వ్యవహారంలో నిజానిజాలు తేలాల్సిందే. జస్టిస్ నరసింహారెడ్డికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచన. కమిషన్కు అన్ని విషయాలు వెల్లడిస్తానని స్పష్టీకరణ. కానీ ఇవన్నీ ఏమో కానీ కాంగ్రెస్ అన్ని కమిషన్లు వేస్తున్నాం, అన్ని కుంభకోణాలు తవ్వుతున్నాం, ఇది మంచిగానే ఉంది. కానీ ప్రజలకు మాత్రం కరెంటు కష్టాలు అయితే ఎదురైనాయి. ఇదైతే అందరి నోట్లోంచి వస్తుంది. ఈరోజు కరెంటు పోతుంది. బీఆర్ఎస్ ఏం చేసింది అంటే, గత ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లుంది అనేది ప్రజలు ఎక్కువగా పట్టించుకోవట్లేదు. అఫ్కోర్స్ ఇప్పుడున్న ప్రభుత్వం అవన్నీ పట్టించుకుంటుంది, చేస్తుంది. కానీ కరెంటు మంచిగా ఉండాలని కోరుకుంటారు అందరు. ఎప్పుడు చూసినా కరెంటు పోతుంది. ఒకప్పుడు కరెంటు పోతుంది అనే అది పిల్లలకు తెలియదు. కాబట్టి ఈ ఒక్క విషయంలో చిత్రగుప్త్
ప్రభుత్వానికి విన్నతి, కరెంటు పోకుండా చూసుకోండి. ఏబిఎన్ మురుగు ముంచెత్తుతోంది. ఇందాక మాట్లాడినాం కదా, వీధుల్లో పొంగి పొర్లుతున్నా పట్టించుకోవట్లేదు. కొరవడిన వాటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ, నగరంలో అధ్వాన్నంగా సివరేజ్ నిర్వహణ. ఇది బంజారా హిల్స్ అండి, ఇది జూబ్లీ హిల్స్లోని రోడ్ నంబర్ 51లోనిది. ఈ ప్రాంతంలో వాటర్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన హార్వెస్టింగ్ థీమ్ పార్క్ ఎదురుగా ఫుట్పాత్పై మ్యాన్ హోల్స్ పొంగుతుంది. దీంతో ఆ మురుగు మొత్తం వరదగా మారి రోడ్ నంబర్ 51తో పాటు పక్కనే గల జిహెచ్ఎంసీ పార్క్ ముందు రోడ్డుపై నుంచి పాలపిట్ట జంక్షన్ మీదుగా రోడ్ నంబర్ 70లోకి పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. ఈరోజు ఇది ఒక్కటే ప్లేస్ కాదు, ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లల్లో మురుగునీరు పొంగి పొర్లుతుంది. సివరేజ్ బోర్డ్, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి, ఇది చిత్రగుప్తు ద్వారా మీకు ఒక రిక్వెస్ట్. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడతాయి, నాలాలన్నీ పొంగుతాయి. ఇది ముందస్తుగా మీకు ఉండాల్సినటువంటి జాగ్రత్త. కాబట్టి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బికి రిక్వెస్ట్ ఏంటంటే అన్ని మురుగు కాలువలు ఇప్పుడు ఎక్కడెక్కడైతే చెత్త తడుతుందో అది క్లీన్ చేసుకుంటే ఈ వర్షపు నీరు డ్రైన్ వాటర్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. పోలీసు పహారీలో ప్రభుత్వ భూమి, ఎట్టకేలకు కబ్జా నుంచి విముక్తి, స్థలం చుట్టూ కంచెకు ప్రణాళిక, డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా, స్థలాన్ని పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ సైబరాబాద్ సిపి, పేదలకు తప్పుదోవ పట్టించిన వారిపై పీడీ యాక్ట్ 29 వరకు ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్. ఇది నాకు తెలిసి మియాపూర్ భూమియా. మియాపూర్ నెల రోజులుగా పేదలు ఆక్రమిస్తూ గుడిసెలు వేస్తున్న మియాపూర్లోని ప్రభుత్వ స్థల వివాదం కొలిక్కి వచ్చింది. కూడా రెవెన్యూ యంత్రాంగం ఎట్టగళ్లకు విముక్తి కల్పించింది. 3 రోజులుగా పేదలకు అధికారులకు మధ్యన సాగిన పోరాటం శనివారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులపై పేద ప్రజలు రాళ్ల దాడికి పాల్పడడంతో అధికార యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. అమ్మకానికి పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాలు. జిహెచ్ఎంసీలో గత 2 నెలల్లో భారీగా నియామకాలు. ఒక్కో స్థానానికి 2 లక్షల నుంచి 4 లక్షల వసూలు. పాత కార్మికుల స్థానంలో అవకాశం. కొత్త హాజరు విధానం అమల్లో జాగ్రత్తలు. బోగస్ భాగోతం బయటపడకుండా చర్యలు. అక్రమాలకు అనుకూలంగా మారుతున్న సంఖ్య. వీళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకుంటే ఎట్లయిగా